ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సరస్సులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య బోధ శ్రీకృష్ణాష్టమి వ్యాసము. సాయిరామ్. లోకము విశాలమైనటువంటిది, కాలము అమోఘమైనటువంటిది, ఆయువు అత్యల్ప ప్రమాణమైనది. మానవుడు నిస్సారమైన దేహమును ఆశ్రయించుట హాస్యాస్పదము. అది కాక రూపము లేని భగవంతునికి రూపము నిర్మించుట, కాలాతీతుడైనటువంటి భగవంతునికి కాలమును అడ్డుపెట్టుట మానవుని యొక్క భ్రాంతి. భగవంతునికి జనన మరణములుండునా? ఆయనకు జన్మ దినోత్సవం ఏమిటి? కృష్ణానందమును అనుభవించిన దినమే మీకు జన్మాష్టమి. భగవంతుని జన్మదినం అని చెప్పుకునే దినమును సాధనలతో సాధకము చేసుకునవలెను. ఆ సాధనలను ఫలింపజేసుకొని ఆత్మానందము అనుభవించవలెను. భారతదేశము కర్మభూమి, వేదభూమి, ధర్మభూమి, భక్తి సంపన్నమైన జ్ఞానభూమి అయినను భారతీయులు అనేది పేరులో మాత్రమే నిలిచిపోయింది. వారు ఆత్మవిశ్వాసమును కోల్పోయినారు. దానివలన మృగత్వం ప్రాప్తించినది. పాపచింతన కొంచెమైనను కనిపించటం లేదు. అది దురదృష్టకరము. కాబట్టి ధర్మ సంస్థాపన చేసి లోకశాంతిని నెలకొల్పుట ఈ అవతార లక్ష్యము. పంచభూతముల వికారం ఈ లోకం యొక్క నిజస్వరూపము. వాటి సమ్మేళనం వలన కలిగిన పదార్థములన్నీ తత్వతః సమానమైనప్పటికీ కొన్ని పదార్థములను ఎక్కువగా లభించకపోవటం వలన వాటికి ఎక్కువ విలువను కల్పించక తప్పదు. మట్టి ఎక్కువగా కల్పించడం చేత దానికి మానవులు అంత విలువ ఇవ్వటం లేదు. బంగారు కొన్ని ప్రదేశములందే దొరుకుట వలన దానికి ఎక్కువ విలువ ఇవ్వవలసి వచ్చినది. ఈ భేదభావములను మనసు యొక్క వికారమని చెప్పక తప్పదు. ప్రకృతి అంతయు మనసు యొక్క వికారములే. దానికి ఏ విధమైన అస్తిత్వము లేదు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు పంచభూత సమ్మేళనం వలన ఉద్భవించినవి కావు. అవి బాహ్యము కాదు, భావ సంబంధము. శ్రీకృష్ణుడు ప్రేమ స్వరూపుడు. దైవము వేరు, ప్రేమ వేరు కాదు. ప్రేమే దైవము, దైవమే ప్రేమ. భక్తికి ప్రేమయే గుర్తు. ఫోటోలను పెట్టి పూలమాల వేసి కేవలం పనులు చేసినంత మాత్రం అది భక్తి కానేరదు. ప్రేమతో దేవుని సేవించి ప్రేమ ద్వారా ప్రేమను అందుకొని ప్రేమ స్వరూపిని దర్శించి ప్రేమ పొందే మార్గమే భక్తి. నిజ భక్తులకు శరణాగతి తప్ప ఏ వాంఛయు ఉండదు. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.